వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో పాలిస్ సెట్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్ నుంచి పార్ట్ 2 అయితే చూద్దాం. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోయినా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఎవరికైనా ఈ పీడిఎఫ్స్ అండ్ అలాగే సొల్యూషన్స్, క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా పీడిఎఫ్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు సెండ్ చేస్తాను. సో మొత్తం పాలినామియల్స్, రియల్ నెంబర్స్, ఏ చాప్టర్ అయినా సరే సపరేట్ పీడిఎఫ్స్ అనేవి నేను మీకు సెండ్ చేస్తాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా క్వశ్చన్ ఆన్సర్స్ అయితే చెక్ చేద్దాం. చూడండి, ద ఎల్సిఎం ఆఫ్ 6 and 7. 6 and 7కి ఎల్సిఎం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 6, 7 మనం చూసుకున్నట్టయితే కాన్సిక్యూటివ్ నెంబర్స్. మేడం ఈ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి? వరుసగా ఉన్న నెంబర్స్ అంటే 6, 7, 7, 8, 9, 10 ఇవి. ఈ కాన్సిక్యూటివ్ నెంబర్స్కి ఎల్సిఎం ఏమొస్తుందంటే ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. ఎంత? 42. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 1 minute ఎలా సాల్వ్ చేసామో చూసాం కదా. ఇప్పుడు దీన్ని మన జనరల్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. చూడండి, 6 = 6కి ఏంటమ్మా ఫ్యాక్టర్స్ చెప్పండి? 2 × 3 అండ్ అలాగే 7కి 7 × 1. ఎల్సిఎం = 2 × 3 × 7. 2 3s are 6, 6 7s are 42. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 power 60. 6 power 60లో లాస్ట్ డిజిట్ అడుగుతున్నారు. ఇప్పుడు మనం 6 power 1 ఎంత? 6. 6 square 36. ఓకేనా? అండ్ అలాగే 6 cube 216. లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? 6 వస్తుంది. సో ఇట్స్ ఆప్షన్ ఏ. ఇది ఆల్రెడీ మనం 6 power n సమ్ చేస్తాము 10th క్లాస్లో. గుర్తుందో లేదో చాలా మందికి, ఎవరికి గుర్తుందో కామెంట్ చేయండి, చూస్తాను ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో. ఒకసారి చూడండి జనరల్ మెథడ్, 6 power 1, 6 square, 6 cube. అలా చేస్తే 6 power 60 కూడా లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? 6 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ 0.15 115 115 415 అంటే నెక్స్ట్ ఏమొస్తుంది? 5 1s 5. ఇది ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి దేని నెంబరు? ఇర్రేషనల్ నెంబర్. టెర్మినేటింగ్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ చూడండి, ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 1000కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చేయాలి. జనరల్గా అయితే 1000ని 2 టేబుల్లో 500 times. అగైన్ ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ తీసుకుంటాము 250 times. అగైన్ 2 టేబుల్ 125 times. 125 ఈజ్ ఆడ్ నెంబర్. సో ఇప్పుడు మనం 3 or 5 అనేది చూస్ చేసుకోవాలి. సో 125 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 5 టేబుల్. సో 5 టేబుల్లో 125 25 times. 5 టేబుల్లో 25 5 times. సో ఇట్స్ 2 cube into 5 cube. సో 2 cube into 5 cube ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ n ఈజ్ ఎనీ న్యాచురల్ నెంబర్ దెన్ 6 power n - 5 power n ఆల్వేస్ ఎండ్స్ విత్ 1 2 3 4. ఇలా ఆప్షన్స్ 1 2 3 4 అని ఇచ్చినప్పుడు మ్యాక్సిమం కండిషన్స్లో మన ఆన్సర్ 1 అవుతుంది. మ్యాక్సిమం కండిషన్స్లో నీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలీదు అనుకుంటే మాత్రమే నువ్వు 1ని చూస్ చేసుకో. ఆన్సర్ తెలుసు అనుకుంటే కన్ఫామ్గా నువ్వు సమ్ చెయ్యి. ఓకేనా? సో ఇప్పుడు మనం సమ్ చేద్దాం. చూడండి, n belongs to n. ఇఫ్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నాడు, స్మాల్ n అనేది ఏదైనా న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్ స్టార్ట్ విత్ 1. వెరీ గుడ్. n = 1 తీసుకుంటే 6 power 1 - 5 power 1 ఇట్స్ 1. n ప్లేస్లో 2 తీసుకుందాం. 6 square ఎంత? 36. 5 square is 25. ఇట్స్ 11. ఆల్వేస్ ఎండ్స్ విత్ 1. మీరు కావాలంటే 6 cube - 5 cube కూడా చేసి చెప్పండి. ఓకేనా? సో ఇట్స్ ఆప్షన్ ఏ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ then 7 power 2n minus 4 power 2n is always divisible by. n అనేది ఒక న్యాచురల్ నెంబర్ అయితే మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ అనేది దాంతో డివిజిబుల్ అయ్యే నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇట్స్ 3 11 2 అండ్ అలాగే ఏ అండ్ బి అనే ఆప్షన్స్ ఇచ్చారు మనకి. సో మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి, n belongs to n అన్నారు కదా, 7 power 2n minus 4 power 2n అంటే బిలాంగ్స్ టు n అన్నారు కాబట్టి n ప్లేస్లో మనం 1 2 నుంచి స్టార్ట్ చేసి ఇంకా మన ఓపిక ఎంత సమ్మన్నా చేయొచ్చు. కానీ n = 1. 7 square - 4 square = 49 - 16 ఇట్స్ 33. ఓకే, అండ్ అలాగే n = 2. 7 power 4 - 4 power 4. 7 power 4 చాలా జాగ్రత్తగా చేయండి, అర్థమవుతుంది. 7 7s are 49 అండ్ అలాగే 7 7s are 49. 49s are 2401. ఓకే, 4 power 4 4 square 16. 4 square 16. ఎందుకంటే చాలామంది ఫస్ట్ ఇక్కడ 4 × 4 16 తీసుకుంటారు, దీన్ని మళ్ళీ 4తో చేస్తారు. ఈ వచ్చిన ఆన్సర్ని మళ్ళీ 4తో చేయడం మర్చిపోతున్నారు.
అక్కడ మనం 4 టైమ్స్ కదా చేయాలి, మళ్ళీ 4తో చేయడం మర్చిపోతున్నారు. సో మీరు స్క్వేర్ నెంబర్ని 2 టైమ్స్ చేసేస్తే అది 4తో చేసినట్టు అయిపోతుంది. సో ఇట్స్ 2 1 4 5. దాని డిఫరెన్స్ ఎంత? 2 1 4 5. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 and 11. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 and 11. సో వాట్ ఈస్ ద ఆప్షన్? D, A and B is the correct one. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 power n can ends with in. 5 power n. ఓకే, 5 నాకు 5 స్క్వేర్ అంతా చెప్పండి. 25. 5 ఉంది, 5 క్యూబ్ 125. 5. సో ఆప్షన్ సి 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. 3 into 5 into 7 into 11 plus 35 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఆల్రెడీ మనం సమ్ చేసాము 10th క్లాస్లో. ఎవరికైనా గుర్తు లేకపోతే కనుక ఒకసారి చెక్ చేయండి, లేదంటే నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి. వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ లీస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అండ్ ద లీస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్? ఓకే, లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? లీస్ట్ ప్రైమ్ నెంబర్ అండ్ లీస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్. ఓకే, లీస్ట్ ప్రైమ్ నెంబర్. సో వాట్ ఈస్ ద లీస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 3. అండ్ అలాగే లీస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్, ఆడ్ నెంబర్ అయి ఉండాలి, అది కాంపోజిట్ నెంబర్ అయి ఉండాలి. ఇట్ ఈస్ 9. 9కి 3కి హెచ్సిఎఫ్ ఎంత? 9కి 3కి హెచ్సిఎఫ్ 3. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డెసిమల్ నొటేషన్ ఈజ్ ఇన్వైటెడ్ బై. డెసిమల్ నొటేషన్ అనేది ఎవరు ఇన్వైట్ చేశారు? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. 2 power x plus 5 power x equal to 7, then x equal to. సో దీన్ని మనం 2 plus 5 ఎంత? 7. సో ఇట్స్ 7 power x. అంటే x వాల్యూ ఎంత ఇక్కడ? 1. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి మీరు ఆన్సర్ కూడా చూడండి. 2 power x plus 5 power x equal to 7, పుట్ x equal to 1. x ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది మనకి. సో ఇట్స్ x equal to 1. నెక్స్ట్ వన్ చూడండి. ఒకవేళ x equal to 1 తీసుకున్న సిచ్యువేషన్లో మనకి కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే మనం నెక్స్ట్ 2 తీసుకుని చేయాలి. ఓకేనా? ద సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్. ఇక్కడ ఏమడుగుతున్నట్టు సరిగ్గా చూడండి. ద సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 144 ఈజ్ 144కి ప్రైమ్ ప్రొడక్ట్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు మనకి ఎక్స్పోనెంట్స్ ఏవైతే వస్తాయో వాటి సమ్ ఆఫ్ అని అడుగుతున్నాడు. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 144ని 2 72 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. అండ్ అలాగే 72ని 2 36 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 36ని 2 18 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 18ని 2 9 టైమ్స్. 9ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో ఇట్స్ 2 power 4 into 3 power 2. ఇప్పుడు సమ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అన్నారు కాబట్టి మనం వీటిని యాడ్ చేయాలి, పవర్లో ఉన్న నెంబర్స్ని. 4 + 2 is 6. సో 6 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ 2 power 6 into 5 power 5. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ 2 power 6 into 5 power 5. ఇప్పుడు మనకి ఇలా స్టాండర్డ్ ఫార్మ్ అని ఏదైనా క్వశ్చన్ అడిగితే మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఆప్షన్ ఏ అవ్వదు, అండ్ అలాగే ఆప్షన్ బి కూడా అవ్వదు. ఓకేనా? ఎందుకంటే స్టాండర్డ్ ఫార్మ్ అని అడిగినప్పుడు 10 to the power of ఉండాలి. స్టాండర్డ్ ఫార్మ్ అని అడిగినప్పుడు 10 to the power ofలో మన ఆన్సర్ ఉండాలి. ఆన్సర్స్ని ఎలా ఎలిమినేట్ చేయాలో నేర్పిస్తున్నాను నేను మీకు. అండ్ అలాగే మీకు సమ్ సొల్యూషన్ చేయడం రాని సమయంలో ఎటువంటి ట్రిక్స్ యూస్ చేయాలో కూడా చెప్తున్నాను. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఇట్స్ 2 power 6 into 5 power 5. 2 power 6ని 2 into 2 power 5 కింద రాసుకోవచ్చా? ఇప్పుడు రెండింటిని 2 into 5 10 power 5. సో ఇట్స్ 2.0 into 10 power 5. అదర్వైజ్ 2 into 10 power 5 ఆల్సో సేమ్ ఆన్సర్. డెసిమల్ ఆఫ్టర్ 0 హ్యాస్ నో వాల్యూ. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ n ఈజ్ ఆడ్ న్యాచురల్ నెంబర్ 3 power 2n plus 2 power 2n is always divisible by. సో ఈ 14th సమ్ అనేది మీరు ఒకసారి ట్రై చేయండి. కాకపోతే ఇక్కడ n అనేది న్యాచురల్ నెంబర్ అని అనలేదు కాబట్టి మనం ఆడ్ నెంబర్స్ అంటే 1 3 5 ఇవి మాత్రమే తీసుకుని చేయాలి. చేసే ఆప్షన్ ఏదో నాకు కామెంట్ చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ n 2 power n into 5 power n ends with the 5. n ప్లేస్లో మనం ఏ వాల్యూ తీసుకుంటే వచ్చిన ఆన్సర్కి లాస్ట్లో 5 వస్తుంది. ఓకేనా? ఇది క్వశ్చన్.
సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఉంటే రెండింటిని ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసేస్తాం. 2 5s are 10, 10 పవర్ n. 10 పవర్ n అంటే 10 పవర్కి ఏ నెంబర్ పెట్టినా లాస్ట్లో 5 వస్తుందా? రాదు కదా. ఇట్స్ ఎండ్ విత్ 0. సో నో వాల్యూ ఆఫ్ n. n ప్లేస్లో ఏ నెంబర్ని పెట్టినా కూడా మనకి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఎన్స్ ప్లేస్లో 5 అనేది రాదు. సో నెక్స్ట్ వన్ చూడండి, ద స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ ఈజ్. చిన్న నెంబర్ అవ్వాలి, అది ఆడ్ నెంబర్ అవ్వాలి, కాంపోజిట్ నెంబర్ అవ్వాలి. ఆల్రెడీ మనం ముందు సమ్లో చేసాము. ఏంటి ఆడ్ కాంపోజిట్ నెంబర్? 9. 3 3s are 9. ఇది ఆడ్ నెంబర్ అండ్ అలాగే కాంపోజిట్ నెంబర్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 cube ఇంటూ 3 cube ఇంటూ 5 square అండ్ 2 cube ఇంటూ 3 ఇంటూ 5 cube. వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ మీనింగ్? స్మాలెస్ట్ పవర్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ ఇందులో ఉన్న స్మాలెస్ట్ పవర్స్ ఏంటో తీసుకుందాం. 2 cube అండ్ అలాగే 3. నెక్స్ట్ 5 square. 2 cube ఇంటూ 3 ఇంటూ 5 square ఎక్కడ ఉందో చూడండి. 2 cube ఇంటూ 3 ఇంటూ 5 square. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద ఎల్సిఎం ఆఫ్ ఏ అండ్ 18. ఇక్కడ మనకి ఇచ్చిన రెండు నెంబర్లు ఏంటి? ఏ అండ్ 18. ఇది 9 కాదు, ఏ ఈజ్ 36 అండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ 18 ఈజ్ 2, దెన్ ఏ వాల్యూ. ఇక్కడ మనం ఏ వాల్యూ అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో మీరు కావాలంటే ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సమ్స్కి చూసుకోండి. ఇక్కడ ఏ ప్లేస్లో అయినా సరే 1 పెడితే మనకి అదే n ప్లేస్లో ఏ నెంబర్ పెట్టినా 5 అనేది రాదు. అండ్ అలాగే 9 ఈజ్ ద ఫస్ట్ ఆడ్ నెంబర్ దట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకేనా. అండ్ అలాగే n² - 1 = 8. సో LCM ఆఫ్ A18 is 36. LCM of A18 is 2. A into 18 equal to product of two numbers equal to LCM into HCF formula. So A value ఎంత చూడండి 4. So option C is the option C is the correct answer 4. Next question చూడండి, the value of 12 power 33A అన్నది 39 కాదు ప్లస్ 18 power 3A ends with in. ఆ 2 నెంబర్స్ ends withలో ఏ నెంబర్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కాదు, నేను ఇందాక ఆప్షన్ సి అనేది 18th సమ్మకు పెడుతూ 19th కొట్టిచ్చేస్తాను. సో 12 power 3A ప్లస్ 18 power 3A పుట్ A ఈక్వల్ టు 1. ఏ ప్లేస్లో ఏం తీసుకున్నాం? 1 తీసుకున్నాం మనం. ఎండ్స్ విత్ 0. ఏ నెంబర్తో ఎండ్ అయింది? 0తో ఎండ్ అయింది. సో ఆప్షన్ ఏ 0 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, between any two natural numbers there exist infinity many. ఏవైనా 2 న్యాచురల్ నెంబర్స్ మధ్యలో ఇన్ఫినిటీ మెనీ నెంబర్స్ ఏమున్నాయి? రియల్ నెంబర్స్. ఓకేనా. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద సమ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 156 ఈజ్. ఈ 156కి మనం ఇందాక ఆల్రెడీ 144కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాము. సమ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ని చేసి ఆన్సర్ ఎంతో ఫైండ్ అవుట్ చేసాం. సేమ్ మెథడ్లో చేసి ఏం చెప్తాను తెలుసు కదా, ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకేనా. మీకు రాకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ చూడండి, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 30 ఇఫ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 5 దెన్ ఎల్సిఎం ఈజ్. ఒక 2 నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే ఎంత వస్తుందంటే 30 వస్తుంది. హెచ్సిఎఫ్ అనేది 5 వస్తుంది. ఎల్సిఎం అడుగుతున్నాడు. అంటే ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? ఏ ఇంటూ బి ఈక్వల్ టు 30 ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఎల్సిఎం కావాలి. ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఫార్ములా గుర్తొచ్చిందా? చేద్దాం చూడండి సమ్. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు 30 అంటే ఏ ఇంటూ బి ఈక్వల్ టు 30. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈక్వల్ టు 5. ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. దట్ మీన్స్ ఎల్సిఎం ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers బై హెచ్సిఎఫ్. సో ఇట్స్ ఎల్సిఎం ఈజ్ 6. వాట్ ఈస్ ద ఆప్షన్? బి నాన్న. ఆప్షన్ బి 6 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ద ఎల్సిఎం ఆఫ్ 12 and 42 ఈజ్ 10m ప్లస్ 4. దెన్ వాల్యూ ఆఫ్ m ఈజ్ 12కి 42కి ఎల్సిఎం చేయండి. వచ్చిన ఆన్సర్ని దీనికి ఈక్వల్ చేసి m వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే. చూడండి ఒకసారి. సో 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 2 2 3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 3. అండ్ అలాగే 42కి 2 ఇంటూ 3 ఇంటూ 7. ఎల్సిఎం అంటే ఏం చేస్తాం మనం? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7. ఇట్స్ 84.
సో 10m plus 4 equal to 84, 10m equal to 84 minus 4, 10m equal to 80, m equal to 80 by 10, m equal to 8. So what is the answer, Nana? M equal to 8, option D is the correct one. Next, the sum of exponents of the prime factors in the prime factorization of 196. సేమ్ 144 చేసిన మెథడ్లోనే నేను మీకు 2 సమ్స్ అనేది హోంవర్క్ ఇచ్చాను, మీరు నాకు చేసి ఆన్సర్ని కామెంట్లో పెట్టండి, ఓకేనా. నెక్స్ట్, ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n, 9 power n కెనాట్ ఎండ్ విత్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్స్. 9 power n, n ప్లేస్లో ఏ నెంబర్ ఉంటే లాస్ట్లో ఈ కింది డిజిట్స్లో ఏదో ఒక ఏ నెంబర్ అనేది వస్తుందని అడుగుతున్నారు. సో ఆన్సర్ చూడండి, చాలా ఈజీ వేలో చేద్దాం. పుట్ n ఈక్వల్ టు 1, ఎంత వచ్చింది? 9 వచ్చింది. n ఈక్వల్ టు 2, ఎంత వచ్చింది? 1. అండ్ అలాగే n ఈక్వల్ టు 3, 9. సో ఆల్వేస్ ఎండ్స్ విత్ 1 and 9. సో ఆప్షన్ ఏ అండ్ సి. ఓకే, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు కనుక మన వీడియోస్ అర్థమవుతున్నాయి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు.